ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 2వ వచనము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అహంకారము. ఎందుకు ఈ అహంకారము వెంబడి అవమానము వచ్చుచున్నదంటే, అహంకారులు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. ఎలా ఉంటారు అహంకారులు? వారు చెప్పిందే, వారు ఏం చెప్తే అది, వారు చెప్పిందే నిజం, వారు చెప్పిందే సత్యం, వారు చెప్పిందే ధర్మం. ఇది అహంకారులు ఒక నైజం అన్నమాట. అహంకారుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పినా వారు మన మాటలు వినరు. ఎందుకు? వారు నిలువెత్తు అహంకారంతో ఉంటారు కాబట్టి వారు మనం ఏం చెప్పినా సరే వినరు. చూడండి, అదే రీతిగా దేవుని వాక్యము ఉంటుంది కదా. నాశనానికి ముందు ఏముంటుంది? అహంకారము. నాశనానికి ముందు అహంకారం ఉంటుంది. ఈ అహంకారం ఉంటే నాశనమే. అందుకే దేవుడు అంటున్నాడు, అహంకారము వెంబడి అవమానం వచ్చును. ఈరోజు చాలామందిలో అహంకారాలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే, మాకేం తక్కువ, మాకేంటి అది కాదు నీకు కావాల్సింది. దేవుడు ఏమంటున్నాడు? వినయము గలవారి యొద్ద జ్ఞానమును అంటున్నాడు. ఈ అహంకారులు ఎంతసేపు అహంకారం చూపించుకుంటే రేపు వద్దున వారికే అవమానము, వారికే సిగ్గు, వారికే నాశనము. అహంకారం ఎప్పుడు కూడా మనకి మంచిది కాదు. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి వాక్యము, అసలు దేవుని వాక్యమే దీనత్వము, శాంతము, నిదానము, ప్రేమ, వినయము. దేవుని వాక్యం ఇదే. ఎందులోనూ మనము తొందరపడి ముందుకెళ్ళకూడదు, తొందరపడి స్టెప్ వేయకూడదు. అందుకే మనం అన్నిట్లో ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అందుకే చూడండి, ఈ అహంకారులు ఎందరో దేవుని యొక్క గ్రంథంలో ఎందరో అహంకారులైన రాజులు కుప్పకూలిపోయినారు. నెబుకద్నెజరు ఏమైపోయాడు, దర్యావేషు ఏమైపోయాడు, బెల్షాజరు ఏమైపోయాడు. అదే రీతిగా మరి ఫరో రాజు ఏమైపోయాడు, అషూరు సైన్యం ఏమైపోయింది. ఇవన్నీ ఎట్లా ఏమైపోయినాయి? ఎందరో ఇదైపోయినారు. పరిసరాలు, సర్దుకాయలు, వీరందరూ ఏమైపోయారు? యేసయ్య కాలంలో ఎంత అహంకారం కలిగి ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా వారికి అవమానం వచ్చి ఉన్నది. అందుకే దేవుడు అంటే వినయము కలిగి ఉండాలి. వినయము కలిగి ఉంటే మనకి దేవుని యొక్క జ్ఞానము మనకు అందుతుంది. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఎందుకుంటుందంటే, వారన్నీ నెమ్మదిగా, నిదానంగా ఆలోచిస్తారు. ఫస్ట్ వారు ఏంటంటే, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా మరి నింద వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు వారు తొందరపడరు. వారు జ్ఞానంతో ఆలోచించుకుంటారు, నిదానంగా ఉంటారు. అందుకే వారి దగ్గర జ్ఞానం ఉందంటున్నాడు దేవుడు. అలాంటి వారి దగ్గర జ్ఞానంతో ఉంటారు అంటున్నాడు. నిజంగా దేవుని యొక్క ప్రియులారా, ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించబడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. పరలోకమందున మా తండ్రి, మీ నామానికి మహిమ కలుగును గాక. అవును నా పరమ తండ్రి యేసయ్య, అహంకారులు వెంబడి అవమానం వచ్చినయ్యా. ఎందరో అహంకారులు నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, నీ ముందు సాగిలి పడిపోయినారు నా పరమ తండ్రి. నీ ముందు నా పరమ తండ్రి వారి సింహాసనము దిగి ఉన్నారయ్యా. ఎందరో అహంకారాన్ని గద్దె దింపిన దేవుడు నీవే నా పరమ తండ్రి యేసయ్య. అయ్యా, ఒకవేళ తెలుసో తెలియక మాలో అహంకారం ఉందేమో, యేసుక్రీస్తు నామంలో వాటిని తీసివేయండి అయ్యా. అహంకారాన్ని తీసేసి నా పరమ తండ్రి, నీ బిడ్డలకి వినయము గల హృదయాన్ని దయచేయండి, వినయము గల మనసును దయచేయండి, వినయము గల ఆలోచన దయచేయండి, వినయము గల బుద్ధిని దయచేయండి, వినయము గల జ్ఞానము దయచేయండి నా పరమ తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా దీనుల్ని, అల్పులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా పరమ తండ్రి యేసయ్య తండ్రి, హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని, దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ దేవుడు, సర్వశక్తిమంతుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.